$500 నోటు మీద గాంధీ గారి బొమ్మ నవ్వుతూ ఎందుకుంటుంది పెమిలా? ఏడుతా ఉంటే నోటు తడిసిపోద్ది కదండి, బ్యాచిలర్ పార్టీ కోరకేసిన పీడక మీద వానబడినట్టు ఆదాయాలన్నీ నీరుగా చేసింది. రాజాగారు రాజాగారు గుర్రం గుగ్గిలి కోసం అరిచినట్టు ఆరుగంటి కేకే. గుగ్గిలి కాదండి, గులాబ్ జామ్ లాంటి న్యూస్. ఏంటది? రిల్జిల్ వంటల ప్రోగ్రాలు పెట్టారటండి. కాంపిటీషన్ అయిపోయాక బంతులు కూకుని భోంచేసి రావాలా? నన్ను మ్యాటర్ పూర్తిగా చెప్పనివ్వండి. చెప్పు. ఆ ఈవెంట్ కవర్ చేయడానికి ఈవెంట్ మేనేజర్లు కావాలంట. అంటే ఏమంటావు ఇప్పుడు? వాళ్ళని వెళ్ళి కలుద్దాం, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదో మనమే చేద్దాం. బుర్ర తక్కువ సన్నాసు. ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత క్వశ్చన్లు చెప్పడానికి వస్తున్నారు. మీకన్నా ముందే మ్యాటర్ చెప్పేశాను. ఏంటి 5 నిమిషాల ముందు వచ్చి ఆ పోటీలకు మేనేజింగ్ చేస్తే ఎంత ఇస్తారు? 50,000. 50,000 అయితే చేసేద్దరే. ఒక్క నిమిషం, గెలిస్తే ఎంత ప్రైజ్? 5 లక్షలు. 5 లక్షలు చూసావా, నువ్వు 50,000 వస్తే చాలనుకున్నావు. నేను 5 లక్షల ప్రైజ్ మనీ ఎలా కొట్టేయాలని ఆలోచిస్తున్నాను. ఆలోచించడం ఎందుకు? మన ప్రేమిలను పంపిస్తే సమోసాలు అమ్మాయిన ప్రైజ్ మనీ కొట్టుకొచ్చేస్తది. అది కబుల్ కాంపిటీషన్. అయితే నువ్వు ప్రేమిలకి జంటగా వెళ్తే సరిపోతుంది. నేను ఒప్పుకోను. 6 అడుగులు ప్రేమిల టూలు వేసుకుని నిలబడితే సరిపోయా నువ్వు. తారు డబ్బాలంటే ప్రేమిల తల మీద ఎంటుకలు అంటే నువ్వు. నీ ఇద్దరి కలర్ కాంబినేషన్ కలర్ఫుల్ గా ఉంటుంది కేకే. నువ్వు నన్ను పొగుడుతున్నావా లేకపోతే ఇప్పుడు నన్ను తిడుతున్నావా? నిజం చెప్తున్నానే. మీరెంతగా అడుగుతున్నారు కాబట్టి మన కోసం, మన కంపెనీ కోసం మేము ఒప్పుకుంటున్నాం. కరి చచ్చినోడు ఎంతసేపు వస్తున్నా. వీళ్ళు వంటల ప్రోగ్రాంకి వచ్చారా, వండి తినడానికి వచ్చారా? మనం ఎందుకు వచ్చామో వాళ్ళు అందుకు వచ్చారు. పద పద. ఇదిగో అమ్మాయి, నిన్నెక్కడో చూసినట్టుందే. ఈ హైదరాబాద్ లో అన్ని రోడ్లు రాయే, ఎక్కడొక్కడ చూసే ఉంటారులే. నువ్వు చార్మినార్ దగ్గర ఉంటావు కదా? కాదండి, చార్మినార్ దగ్గర తాజ్ మహల్ అనే హోటల్లో ఈ అమ్మాయి చెఫ్ అండి. చెఫా? ఈ అమ్మాయి చెఫ్ ఏంటి? చార్మినార్ దగ్గర సమోసాలు అమ్ముకునే పిల్ల. వీళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా తెలుసు. అయ్యో, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? కాదండి. నేను కన్ఫ్యూజ్ కావడం ఏంటి? నీ పేరు ప్రమీళే కదా? అవును. మీ నాన్నగారి పేరు అమృతం. నాకు తెలియపోవటం ఏంటి? నీకు పెళ్లి ఎప్పుడైంది? మీ నాన్నగారు ఒక మాట కూడా చెప్పలేదు. గొప్ప విషయం కనిపెట్టావులే. అరే కేకే, నువ్వేంట్రా ఎలా వచ్చావు? నువ్వు దేనికి వచ్చావా, నేను దానికి వచ్చానా? నీకు పెళ్లి ఎప్పుడైందిరా? ఆగస్ట్ 15. ఇద్దరు వేరే వేరే డేట్లు చెప్పారేంట్రా? ఈ కర్రీ చచ్చినోడు. ఫిబ్రవరి 14 పెళ్ళయింది, కానీ ఆగస్టు 15 ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అందుకని అలా చెప్పారు, అంతే కదా? అవును, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఈ ఆన్సర్ కూడా వేరే వేరే చెప్పారేంటి? కేకే లవ్ చేస్తే ప్రేమిల ఇంట్లో ఒప్పించుకుని మ్యారేజ్ చేసుకున్నారు, అందుకే అలా చెప్పారు. నాకేదో డౌట్ గా ఉందిరా. డౌట్ ఎందుకు? వాళ్ళు నిజమైన మొగుడు పడాలి. ఇప్పుడు మమ్మల్ని నమ్మిస్తే సరిపోదు, మీరు చెప్పింది అబద్ధం అని తెలిస్తే చీటింగ్ కేసు పెట్టి బొక్కలో తోస్తారు. భలే చెప్పారు మీరు. ముందు మీరు వెళ్ళండి, మేము వెనకాల వస్తాం. వెళ్ళండి వెళ్ళండి. రాజాబాబు, తేడా వస్తే ఊసలు లెక్కటమేనా? కేకే, నువ్వేం భయపడకే, నేను ఉన్నాం కదా, నువ్వు ధైర్యంగా పదా పదా పద పద. మేడం వనజాక్షి గారు, మన వంటల కాంపిటీషన్ కి వచ్చిన జడ్జి గారు. నమస్తే అండి. నమస్తే.
ఈ వంటల కాంపిటీషన్ డిఫరెంట్ గా ఉండబోతుంది. కొంపది చెత్తగా ఉండాలి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా ఏంది? చెప్తే శాంతం అందరినీ ఒక చోట గుంపుగా చేర్చి పోటీ పెట్టడం కాకుండా ఎవరికి వాళ్ళు మీ ఇంట్లోనే వంట చేసి తీసుకురావచ్చు. అప్పుడు అప్లై చేసిన వాళ్ళే చేయాలనే ఉంది, ఎవరైనా చేసుకోవచ్చు కదా. అందుకే మీరు వంట చేసే చోట సీసీ కెమెరాలు ఫిట్ చేస్తాం. మేము ఇక్కడుండి చూస్తాం. ఓహో, మీ వంటలు ఇక్కడికి తీసుకొస్తే ఎవరు సెలెక్ట్ అయ్యారో డిసైడ్ చేస్తాం. ఈ ఫిట్టింగ్ ఏదో డిఫరెంట్ గా ఉన్నా మనకేదో కంఫర్ట్ ఓకే ఓకే. హాయ్, నేను మీ కేకే, నా భార్య ప్రమీల. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వంటల పోటీలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ పోటీలో గెలిచిన జంటకు అక్షరాల 5 లక్షల బహుమతులు ఇవ్వబడుతున్నాయి. ఈ 5 లక్షలు గెలవాలంటే 3 రౌండ్లు గెలవాలి. మొదటి రౌండ్ పేరు మా కూరగాయలు మీ కూరలు. ఇప్పుడు ఏమంట చేద్దాం? గరిక గడ్డితో పచ్చడి చేస్తున్నా. ఇప్పుడు గడ్డంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? అదంతా నేను ముందే తెచ్చి పెట్టాలి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, నువ్వు చాలా తెలివైందని. తోదప్పి వంట చేద్దా. ఓకే. మేడం, కేకే ప్రమీళల గడ్డి పచ్చడి రెడీ. ఈ అద్భుతమైన పచ్చడిని వేడి చల్లారి ముందే మీకు రుచి చూపించడానికి గాలి మేఘాల్లో తేలుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాం. రెడీ? రెండో రౌండ్ లో ఏం వంట చెయ్యాలి? ఆలుగడ్డ ఎప్పుడు? అది అందరూ ఉండేదే. మరి గుత్తొంకాయ కూర చెప్తేనే చీ అంటారు. మరి ఏ కూర చెయ్యాలి? దీనికన్నా బెటర్మెంట్ ఐడియా కోసం థింక్ చేయాలి. వచ్చింది. ఏంటది? నేను చేయబోయే కూర ఏంటో తెలుసా నీకు? ఏంటి? కన్నేరు పప్పు మసాలా కూర. అది తింటే చేస్తారు. గన్నేరు పప్పుని చక్కగా ఉడకబెట్టి నూనెలో వేయిస్తే విషం విరిగిపోయి కూర మిగిలిపోతుంది. నీ బొందే, ఎవరు చెప్పండి నీకు? టీవీలో చూస్తున్నాం కదా, బాగా ఉడకబెట్టి తింటే క్రిములు సత్తాయని. ఉడకబెట్టి క్రిములు చేస్తాయే, విషం విరగదు. ఆ పప్పు ఏదో ముందు నా నోట్లో ఇచ్చావు. ఎందుకు భయపడతావు కేకే? నా భయం నీ కూర గురించి కాదు, మన డ్రామా గురించి. మన డ్రామా గాని బయట పెడితే అబ్బా పడితే గిడితే నన్ను భయపెట్టి మాకు. మీ అమ్మకి తెలిస్తే అయ్యో దేవుడా, నా ఎముకలు సున్నం చేసి పులుసు పెడుతుంది. ఏం చేస్తుంది? నేను బతికొండగానే గోతులో పెడుతుంది. మీ అమ్మ చేతిలో లాగితే నిన్న అల్లుళ్ళలాగా పువ్వులో పెట్టి చూసుకుంటుంది. అయితే ఓ పని చేద్దాం. మన డ్రామా నిజం చేద్దామా? నాకు ఇంకా బతకాలని ఆశ ఉంది. అలాగైతే డబ్బు వచ్చి దారే ఉంది. 2 లక్షలు ఇస్తేనే ఈ రిస్క్ చేద్దాం అని బెదిరిద్దాం. అలాగైతే డబ్బులు ఇస్తారంటావా? ఇవ్వక చేస్తారా? ఈ పోటీలో మనమే గెలుస్తాం. చచ్చినట్టు ఇవ్వాల్సింది అమ్మ తోడు. ఏంటదే, మీరిద్దరు వంటల పోటీలో పాల్గొనంటే 2 లక్షలు ఇవ్వాలా? ఇవ్వడం కుదరదు. కుదరదు అనే ఆప్షనే మీకు లేదు. మీకోసం మా లైఫ్ ని రిస్క్ లో పెట్టినాము. మా కష్టానికి 2 లక్షలు ఇవ్వాల్సిందే. ఏంటి మీరు పడ్డ కష్టం? ఈ నా మొగుడు కాదని తెలిసిందనుకో మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ ని నా ఫీచర్ ప్యాస్టర్ అయిపోవాల్సిందేనా? వంటల్లో సంజీవ్ కపూర్ సిస్టర్ లాంటి దాన్ని. నా జీవితం పగిలిపోయిన సమోసాలో అయిపోతుంది. అసలు మీరిద్దరు నటిస్తున్నారా అన్న విషయం బయటకు వస్తేనే కదా ప్రాబ్లం అవుద్ది. ముందే ఎందుకు కంగారు పడుతున్నారండి? ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ముందు చేయించుకుంటారా, తర్వాత చేయించుకుంటారా? దాంట్లో డౌట్ ఏముందండి, ముందే చేయించుకుంటారు కదా. కదా. ఇది కూడా అలాంటిదే. రేపు పొద్దున మేము దొరికిన తర్వాత మీరు జంప్ అయిపోతే అలాంటిదేం జరగదు. మీరు అనవసరంగా భయపడకండి. ఇది భయం కాదు, జాగ్రత్త. మేం పోటీలో 2వ రౌండ్కి వెళ్ళాలంటే ఆ 2 లక్షలు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. హలో, కంపెనీ రూల్స్ కి ఎదురు తిరిగితే క్రమశిక్షణ చర్యల కింద చేరుకో 5 లక్షలు కోచ్ సరే అయితే మేము పోటీకి వెళ్తాం. అదే అలాగరండి దారికి. గెలిస్తే ప్రైజ్ మనీ 10 పైసలు కూడా మీకు ఇయ్యం. అమ్మో రాజావారు, దీన్నే గ్రహాలు తిరగబడడం అంటారండి.
మీరు అక్కడికి వెళ్ళి వంట చేయడానికి వీల్లేదు. కాంపిటీషన్ కోసం సీసీ కెమెరాలు పెట్టారు. కుదరదంటే ఎలా? అది మీకోసం కాదు మా కోసం. ఆడియన్స్ కూడా సీసీ కెమెరాలు పెడతారా ఏంటి? ఆడియన్స్ కాదే పిచ్చి మొహమా. మీరు ఇలాంటి తింగర పని ఏదో చేస్తారని ముందే ఊహించుకొని మేము కాంపిటీషన్ కి అప్లై చేస్తే ఫస్ట్ రౌండ్ లో రాని వాళ్ళని సెకండ్ రౌండ్ లో రాణిస్తారా ఏంటి? అవా, మీరు గరికి పచ్చడి చేస్తే మేము గరికి చారు చేసి సెలెక్ట్ అయ్యాం. కాకపోతే మీకు తెలియనివ్వలేదు అంతే. అప్పుడు తెలియపోతే ఇప్పుడు తెలిసిందిగా. అయితే ఏం చేస్తారా? మీరు భార్యాభర్తలు కాదని నిరూపిస్తాం. మీరు భార్య భర్తలు కదా మేము నిరూపిస్తాం. ఏంటి బెదిరిస్తున్నావు? ఏ అలా అనిపించడం లేదా? ఈ బెదిరింపులకు భయపడకూడదనే ఇది తీసుకొచ్చా. తాలే ఇప్పుడే ఇది ప్రమిలో మెల్ల కట్టి నిజంగానే నేను భర్తనవుతా. నువ్వైనా కట్టేది, నేను ఐశ్వర్య మేళ తాళి కడతా. రే వంటల కాంపిటీషన్ అడ్డు పెట్టుకుని మన జీవితాలు నాశనం చేసేలా ఉన్నారు ఈ దుర్మార్గులు. అవునవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా తేడా జరిగితే మా ఆయనను చంపేస్తాడు. ఇప్పుడు వీళ్ళని కాంప్రమైజ్ చేసేసి ఈ రౌండ్ అయిపోయాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే పద పద. రాజా, గొడవ పడితే 5 లక్షలు పోతాయి. ఆపే. ఈ రౌండ్ లో సెలెక్ట్ అయిన తర్వాత మీ సంగతి తెలుస్తా. చూసావా కేకే, మీకు పోటీగా ఫైనల్ కి వచ్చాం. చూడమ్మా రాజా, గెలుపు నీకు గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటది. కానీ మాకు వైఫై లాంటిది, ఎప్పుడు చుట్టూతోనే ఉంటుంది. పిల్లి కొట్టుకుంటుంటే కోతొచ్చి రొట్టెత్తుకెళ్ళిందంట. మీరు నలుగురిట కొట్టేసుకుంటే ఏటొత్తది? మీ 2 జంటలు కోఆపరేట్ చేసుకుని గెలిస్తే డబ్బు మనం అందరం పంచుకోవచ్చుగా. గెలుద్దామా లేదన్న తర్వాత విషయం గానీ మాలో ఎవరు గెలిచినా నీకెందుకు వాటా ఇవ్వాలి? అదేమిటండి, అందరం కలిసేగా పోటీకి వచ్చింది. అసలు మీ ఇద్దరు ఏం పీకరని మీకు వాటా ఇవ్వాలి? మన ఆఫీస్ లో ఏ ఈవెంట్ వచ్చినా పేమెంట్ అందరం కలిసి పంచుకోవాలి కదేటి? అలాగైతే నేను పోటీ నుండి ఇప్పుడే వెళ్ళిపోతాను. మీ ఇద్దరికి రూపాయి కూడా రానియను. ఇదిగో కేకే, భద్రం చెప్పిన పిల్లి కథలో కోతి భద్రమేనన్నమాట. అందుకే మన నలుగురం కాంప్రమైజ్ అయిపోయి పోటీ గెలిచేసి డబ్బులు పంచుకుందాం. పద. ఎందుకు ఆడుతున్నావురా? ప్లేట్ తో చేకోసుకుంటే ఏడుపు రాదా? ఎందుకు కోసుకున్నారా? కోసుకోలేదు, నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెక్కున్నా. ఓ, అయితే అమ్మాయి పడిపోయినది కదా నీకు? పడిపోలేదు, చెప్పు తీసుకొని కొట్టింది. ఎందుకు? అంటే కంగారులో నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెక్కున్నా. ఎందుకు ఆడుతున్నావురా? ప్లేట్ తో చేకోసుకుంటే ఏడుపు రాదా? ఎందుకు కోసుకున్నారా? కోసుకోలేదు, నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెక్కున్నా. ఓ, అయితే అమ్మాయి పడిపోయినది కదా నీకు? పడిపోలేదు, చెప్పు తీసుకొని కొట్టింది. ఎందుకు? అంటే కంగారులో నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెక్కున్నా. అరటి తొక్కలమా, అరిగిపోయిన అగ్గిపుల్లలమా మనం? వయసు అయిపోయిన పండు కోతులం మనం. వాస్తు దోషం ఉన్న వాష్రూమ్లమా మనము? ఎంత మోసం, ఎంత దగ, ఎంత అవమానం! సాక్షాత్తు ఈ జాతక బ్రహ్మ జాతకానే మారుద్దాం అనుకుంటున్నారా? కోతలు ఆడించుకునే దాన్ని కొబ్బరి చిప్ప చేతులు పెడతాం అనుకుంటారో? ఇది నన్ను భరించలేను. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను. వాళ్ళు పోటీలో గెలవకూడదు, డబ్బు అందుకోకూడదు. వాళ్ళు చేసిన తప్పు తెలుసుకోవాలి, మనమేంటో వాళ్ళకి తెలియాలి. దీనికోసం ఏం చెయ్యాలా? కుట్ర చేయాలి సుయోధన. అదేదో త్వరగా చెయ్యొచ్చు కదా. మంచి అయితే మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా చేయొచ్చు. ఇది కుట్ర, దానికో లెక్కుండాలి, కానీ దానికి బొక్కుండకూడదు. నీ తిక్క డైలాగులు ఆపి ప్లాన్ ఆలోచించు. అమ్మో అమ్మో, మనకి ఇంట్లోనే శత్రువులు తయారైపోయారు చూడమ్మా. ఏళ్ళనోళ్ళు పడిపోను, ఏళ్ళ బుర్రలు బద్దలైపోను. మీరేం తిట్టరేంటమ్మా? వీళ్ళని తిడితే సరిపోదే, అంతకు మించి ఇంకేదైనా చెయ్యాలి. సరసలా కాగే నూనె తెచ్చి నోట్లో పోసేద్దావా? అంతకు మించి అంతకు మించి అంటే చంపి గోతులో పెట్టాలి. అప్పుడు మనల్ని జైల్లో పెడతారు. కాస్త ఆగు, రాజా వాళ్ళు వచ్చాక వాళ్ళ సంగతి తేలుద్దాం.
ఇప్పటిదాకా ఎక్కడున్నారు? యుద్ధంలో గెలవాలంటే ఎదుటివాడి ఎత్తులన్నీ తెలుసుకోవాలి. ఈ పోటీలో గెలవాలంటే ఎదుటి వాళ్ళు వంటకాలేంటో తెలుసుకోవాల్సిందే. అందుకే మన కాంపిటీటర్స్ ఎవరెవరు ఏ ఏ వంటకాలు చేయబోతున్నారో తెలుసుకొని వచ్చా. ఇక గెలుపు మనదే. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ముందు ఇంటి పోరు తెలుసుకోండి. వాటాల కోసం మీ ఇద్దరి మధ్యన తేడాలు వచ్చాయా? తేడాలు ఇక్కడ కాదు, అక్కడ. క్లైమాక్స్ కి వచ్చేసాం. విషయం సాగదీయకుండా స్ట్రైట్ గా పాయింట్ చెప్పు. అది ఇది నన్ను భరించలేను. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను. వాళ్ళు పోటీలో గెలవకూడదు, డబ్బు అందుకోకూడదు. వాళ్ళు చేసిన తప్పు తెలుసుకోవాలి, మనం ఏంటో వాళ్ళకి తెలియాలి. దీనికోసం ఏం చెయ్యాలా? కుట్ర చేయాలి సుయోధన. శత్రువులు ఎక్కడో లేరు కేకే, మన జేబులోనే ఉన్నారు. ఇప్పుడు నా జోబులో ఎత్తుకేస్తారా మతిలోని వాళ్ళగా? మనతోనే ఉన్నారు అని చెప్తున్నా. ఎక్కడున్నారు ఇంతకీ? రూమ్ లో. పదండి, వాళ్ళ సంగతి ఏంటో తేల్చేద్దాం రండి. ఆగ ఆగ కాటేసే ముందు మాటేయాలి. అంటే మనం కుక్కల్లాగా కాపలా కాయాలా? కాదు, వాళ్ళ ఎత్తులేంటో తెలుసుకోవాలి. మనం ఎక్కడుండి వాళ్ళు అక్కడుంటే ఆ ఎత్తులు ఎలా తెలుసుకుంటాం చెప్పు? అయితే వెళ్దాం పద. ఏంట్రా డల్ గా ఉన్నారు? వెంకటగిరి జంక్షన్ లో 10 మంది కలిసి కుక్కుని కుమ్మేశారు. మరి మీరేం చేశారు? అబ్బా, నేను ఊరుకుంటానంటే దమ్ముంటే ఒక్కొక్కడు రండి ఛాలెంజ్ చేశాను. మరి కొట్టారా? ఒక్కొక్కడు విడివిడిగా వచ్చి మళ్ళీ కుమ్మేశారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మా సినిమాలో డైలాగ్ వినాలి కానీ చెప్పకూడదని అర్థమైందా అమ్మా? అదేంటి వాళ్ళ ఎత్తేంటో తెలుసుకుంటానని చెప్పి లోపల పెట్టి తలుపేశావు? ఆ లోపల నుండి బయటకు వస్తేనే కదా ఎత్తైనా పై ఎత్తైనా వేయడానికి. లోపల వాళ్ళు బయటికి రాలేరన్నమాట. ఈ దెబ్బతో లోపల ఉన్న వాళ్ళు చిత్తి ఫైనల్ రౌండ్ కి వచ్చిన మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ రౌండ్ పేరు మీ వంటకం మీ ఆయుధం. అంటే మీ వంటే మిమ్మల్ని గెలిపించే ఆయుధం అన్నమాట. పసందైన వంట చేయండి, ప్రైజ్ కొట్టండి. కుట్ర చేద్దాం కుతంత్రం చేద్దామని మనం ఆలోచిస్తుంటే వాళ్ళు మన మీదే కుట్ర చేశారు. ఇందాక అనుకున్నట్టు మనం ఎందుకు పనికిరాని అరటి తొక్కలమే, అరిగిపోయిన అగ్గి పుల్లలమే. ఇలాంటిది ఏదో జరుగుతుందనే నాన్న జిమ్మికి ఏంటది? వాళ్ళు వంట చేసుకుందామని పెట్టుకున్న నూనె తీసేసి పెనాయిలు పెట్టినా జడ్జి వచ్చి వాళ్ళ వంట రుచి చూస్తే అప్పుడు బయటపడుతుంది వాళ్ళ బండారం. సుయోధన, నీ స్కెచ్ వర్కౌట్ అయ్యేలానే ఉన్నది. ఎలా ఉంది మేడం? కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. అంటే సూపర్ గా ఉందన్నమాట. ఏం కలిపారు దీంట్లో? మేం చెప్తాం, తలుపు తీయండి సార్. మేం చెప్తాం సార్, వాళ్ళు ఏం చేశారు? తలుపు తీయండి సార్. జడ్జి గారు బతికే ఉన్నారా సార్? వీళ్ళు పోటీలో గెలవడం కోసం వంట నూనెకి బదులు పెనాయిలతో వంట చేశారు సార్. పోలీస్! ఏంట్రా కేకే, నిన్నంతా ఎక్కడున్నావు? జైల్లో ఉన్నాను సార్. ఓహో, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసా? కాదండి, మీడియా వాళ్ళు పెట్టిన కేసు. మీడియా వాళ్ళు నీ మీద ఎందుకు కేసు పెట్టారా? అంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక అమ్మాయి టీ షర్ట్ మీద ప్రెస్ అని రాసి ఉంది. అయితే? హెల్ప్ చేద్దాం అని చెప్పి ప్రెస్ చేశాను.